బ్యాలెట్ బాక్సు ఉపయోగించి జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ బ్యాలెట్ బాక్సును పోలింగ్కు సిద్ధం చేయడానికి బ్యాలెట్ బాక్సును ఆపరేట్ చేసే విధానాన్ని ఇప్పుడు మీకు వివరించడం జరుగుతుంది. ముందుగా బ్యాలెట్ బాక్స్ యొక్క వివిధ భాగాలను గుర్తిద్దాం. బ్యాలెట్ బాక్స్: హ్యాండిల్, సీలింగు వేయు రంధ్రము, పేపర్ సీలు మూత, రొటేటింగ్ లేవర్ బయటిది, లోపలి లేవర్ బ్రాకెట్, బాక్సు మూత, ఓట్లు వేసే కన్నం స్లిట్. ముందుగా బ్యాలెట్ బాక్సుని ఎలా ఓపెన్ చేయాలంటే, బ్యాలెట్ బాక్సు పైన ఉన్న మూతగల గుండ్రని రంధ్రంలో మన మధ్యవేలును దూర్చి లోపలి వైపున ఉన్న బ్రాకెట్ని మన వైపు లాగుతూ మూతపై ఉన్న లాక్ లేవర్ని అపసవ్య దిశలో అంటే యాంటీ క్లాక్ దిశలో ఓ 20 డిగ్రీల్లో ఇలా తిప్పినట్లయితే బాక్సు ఓపెన్ అవుతుంది. బాక్సు ఓపెన్ అయిన తర్వాత ముందుగా మనం పోలింగ్ కేంద్రంలో ఉన్న ఏజెంట్లకు మరియు అభ్యర్థులకు బాక్స్ ఖాళీగా ఉందని, లోపల ఏమీ లేదని చూపించాలి. తర్వాత బ్యాలెట్ బాక్స్ ఉపయోగించే పోలింగ్ స్టేషన్, ఎన్నిక జరుగుతున్న పోస్టు వివరాలు తెలుపు అడ్రస్ ట్యాగ్ ని నింపి బ్యాలెట్ బాక్స్లో వేసి బ్యాలెట్ బాక్స్ ని పోలింగ్ కొరకు సిద్ధం చేయాలి. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా పేపర్ సీల్ ని తీసుకొని దానిపై గ్రీన్ కలర్ వైపు పోలింగ్ స్టేషన్ నంబర్, స్థానిక సంస్థల వివరాలు తెలుపు డిస్టింగ్విష్ మార్క్ అంటే ఈ గుర్తింపు మార్కుని గడిలో నుండి బయటకు స్పష్టంగా కనిపించినట్టుగా మధ్యలో వేసి దాని వెనుక భాగం అంటే వైట్ పార్ట్ గల దానిపై ఉన్న పేపర్ సీల్ నెంబర్ని పేపర్ సీల్ అకౌంట్ ఫామ్లో నమోదు చేసుకోవాలి. ఆ నెంబర్ను పోలింగ్ ఏజెంట్లకు, అభ్యర్థులకు తెలియజేసి వారు కూడా నోట్ చేసుకునే విధంగా చూడాలి. ముందుగా ప్రిసైడింగ్ అధికారి పేపర్ సీల్ వైట్ పార్టుపై సంతకం చేసిన తర్వాత పోలింగ్ స్టేషన్లో ఉన్న ఏజెంట్స్, అభ్యర్థుల సంతకాలను కూడా తీసుకోవాలి. గ్రీన్ పార్టుపై గల డిస్టింగ్విష్ మార్క్ బ్యాలెట్ బాక్స్ రంధ్రం ద్వారా బయటకు కనిపించే రీతిగా రంధ్రానికి ఇరువైపులా ఉన్న ద్వారాల గుండా ఈ పేపర్ సీల్ని ఈ విధంగా చొప్పించాలి. ఇప్పుడు పేపర్ సీల్ ప్రమాదవశాత్తు చిరిగిపోకుండా ఉండేందుకు దాని కింద బ్యాలెట్ బాక్స్ లోపలి వైపున ఉన్న ఆ 2 ఫ్లాప్స్ మధ్యన కార్డుబోర్డ్ని ఈ విధంగా దూర్చి పేపర్ సీల్కు సపోర్టుగా అమర్చాలి. ఇప్పుడు పేపర్ సీల్ ఎక్స్ట్రా పేపర్ 2 చివర్లను 2వ ద్వారాల గుండా చొప్పించి తిరిగి వెనుకకు మడిచి ఆ ఫ్లాప్ మధ్యన దూర్చాలి. ఇప్పుడు పేపర్ సీల్ సెట్ అయినట్లుగా భావించాలి. తరువాత బ్యాలెట్ బాక్స్ మూతను మూసి లీవర్ను క్లాక్ వైజ్ గా అంటే సవ్య దిశలో 45 డిగ్రీలు తిప్పితే టక్ అని శబ్దం వస్తుంది. అలా శబ్దం వచ్చిందంటే బాక్సు సెమీ లాక్ అయిందన్నమాట. ఇప్పుడు బ్యాలెట్ బాక్స్ మూతపై అడ్డంగా ఉన్న స్లిట్ ఓట్ల ప్రవేశ ద్వారం తెరిచి ఉంటుంది. అంటే పోలైన బ్యాలెట్ పేపర్లను ఈ ద్వారం గుండా బ్యాలెట్ బాక్సులో వేయడానికి అనువుగా ఏర్పాటు చేయడం అయిందన్నమాట. ఇప్పుడు బ్యాలెట్ బాక్స్ మూత పైభాగాన పేపర్ సీలు రక్షణ కొరకు ఏర్పాటు చేయబడ్డ లీవర్ని దగ్గరకు చేర్చి ఒక అడ్రస్ ట్యాగ్ను దారంతో రంధ్రంలో దూర్చి కాల్చిన లక్క ద్వారా ఈ విధంగా సీల్ చేసుకోవాలి. లక్క కాల్చి సీలు వేయడంతో బ్యాలెట్ బాక్స్ ఓటింగు కొరకు సిద్ధంగా ఉందన్నమాట. ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఓటింగ్కి ముందు బ్యాలెట్ బాక్స్ పై మూతపై వేసిన తాత్కాలిక సీల్ని తీసివేసి మూతపైన ఉన్న రొటేటింగ్ లేవర్ని 180 డిగ్రీల క్లాక్ వైజ్లో తిప్పినట్లయితే మళ్లీ టక్ అనే శబ్దం వస్తుంది. అంటే ఇప్పుడు బ్యాలెట్ బాక్స్ పూర్తిగా లాక్ అయిందన్నమాట. మొదటిసారి లాక్ చేసినప్పుడు ఓటింగ్కు వీలుగా ఓట్లు వేసే కన్నం ఓపెన్గా ఉంటుంది. రెండోసారి ఓటింగ్ పూర్తయిన తర్వాత వేసే లాక్తో ఆ కన్నం మూసుకొని ఓటింగ్ చేయడానికి వీలు లేకుండా పూర్తిగా లాక్ అవుతుంది. ఇక ఎలాంటి ఓటింగ్ సాధ్యం కాదు. ఇప్పుడు బాక్సు పైన ఉన్న పేపర్ సీల్ను మూసే లేవర్ని లాకింగ్ లేవర్ వద్దకు తిప్పాలి. ఇలా తిప్పినప్పుడు లేవర్ డిస్టింగ్విష్ మార్కు కనిపిస్తున్న రంధ్రాన్ని కప్పేస్తుంది. ఇప్పుడు ఈ లేవర్లకు తిరిగి అడ్రస్ ట్యాగ్ అమర్చి లక్కను కాల్చి సీల్ చేయడంతో సీలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. లక్క సీళ్లపై ప్రిసైడింగ్ అధికారి సీలుతో పాటు
పోలింగ్ ఏజెంట్లు కూడా తమదైన సీలును వేసుకోవచ్చు. ప్రతి బ్యాలెట్ బాక్స్ పైన ఓటింగ్ జరిగే పోలింగ్ కేంద్రానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుపుతున్న మరొక అడ్రస్ ట్యాగ్ ను ఉంచి తర్వాత బ్యాలెట్ బాక్స్ ను ఒక క్లాత్ బ్యాగ్ లో కానీ జూట్ బ్యాగ్ లో కానీ ఉంచి నలుమూలలు కుట్టి లక్కతో సీల్ వేయాలి. ఆ బ్యాగ్ పై కూడా అడ్రస్ ట్యాగ్ అతికించాలి. ఆ బాక్స్ పై ఎన్నిక జరుగుతున్న స్థానిక సంస్థ కోడ్ నెంబర్, పోలింగ్ స్టేషన్ నెంబర్, డిస్టింగ్విష్ మార్క్ లో ఉన్న విధంగా స్కెచ్ పెన్నుతో పెద్ద అక్షరాలతో రాయాలి. తర్వాత రిసెప్షన్ కౌంటర్ నందు సీల్డ్ బ్యాలెట్ బాక్స్ తో పాటు ఎన్నికలకు సంబంధించిన ఇతర సామగ్రినంతా రిటర్నింగ్ అధికారికి అందజేసి తగిన రసీదును పొందాలి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన తర్వాత అదే రోజు అక్కడే ఓట్ల లెక్కింపు కూడా జరుగుతుంది కాబట్టి బ్యాలెట్ బాక్సును సీల్ చేసిన తర్వాత క్లాత్ బ్యాగ్ లో కానీ జూట్ బ్యాగ్ లో కానీ ఉంచి కుట్టాల్సిన అవసరం ఉండదని గమనించాలి. గ్రామ పంచాయతీగాక మిగతా ఎన్నికలు అనగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో క్లాత్ బ్యాగ్ లో బ్యాలెట్ బాక్స్ ను సీలు వేయవలెను.